నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మనకు ముఖ్యమైనటువంటి పండగల్లో వచ్చేటువంటిది ఏకాదశి. మనకి ఏకాదశి అనగానే అసలు ఈ ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ఎందుకు ఇష్టం, అసలు ఏకాదశి ఏంటి అంటే, ఓనాటి కాలంలో ముర అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం కృష్ణ భగవానుడు విష్ణుమూర్తి యుద్ధం చేసినటువంటి స్థితి. ఎన్నో సంవత్సరాలు చేసినప్పటికి కూడా అలసిపోయాడే తప్ప వాడు సముద్రాల చాటున దాక్కుంటూ గడిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణుమూర్తి ఒక గుహలో నిద్రించినట్టుగా పడుకున్నాడు. ఆ సమయంలో ఇదే మంచి అవకాశం, విష్ణుమూర్తిని సంహరిద్దామని ఆ ముర అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. నిద్రిస్తున్నటువంటి స్వామి మీదకి వెళుతున్నప్పుడు అక్కడ అనుకోకుండా ఒక శక్తి ప్రజ్వరిల్లింది. ఆ శక్తి మురను సంహరించింది. ఆ శక్తే ఏకాదశి. ఆ శక్తి అందుకే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటిది. ఆ శక్తి నుండి పుట్టినటువంటి ఏకాదశి తిథి ఎప్పటికీ కూడా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తిథి. అందుకే మన సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా ఏకాదశిలో విష్ణుమూర్తిని స్మరించడం, ప్రార్థించడం, లేకపోతే వీలైనటువంటి వాళ్ళు ఏకాదశి నియమాన్ని పాటించడం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని ఏకాదశుల్లో కూడా ముఖ్యమైనటువంటిదిగా చెప్పుకునేటువంటి వైకుంఠ ఏకాదశి ఒక్కసారి ఈ మురను గుర్తు చేసుకుంటే మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ ముర అనేటువంటి రాక్షసుడు సంహరించబడ్డాడు కాబట్టి ప్రతిసారి కూడా ఏకాదశి రోజు వచ్చి బియ్యంలో దాగి ఉంటాడట. అందుకని బియ్యంతో చేసినటువంటి పదార్థాలు ఏవి తినకూడదు అంటారు. అందువల్లే అల్పాహారం తీసుకున్నటువంటి వారు కూడా గోధుమ రవ్వతోనో ఇంకేదాంతోనో చేసేటువంటివి తింటారు తప్ప బియ్యంతో చేసేటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోకూడదు అనేటువంటి నియమాన్ని పెట్టారు. ఏకాదశి నియమాలు మనకు తెలిసినటువంటివే. చక్కగా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం, దేవాలయానికి వెళ్ళడమా, ఇంట చేయడమా, ఆ రోజు ఉపవాస దీక్షలో ఉండేవాళ్ళు ఉంటారు. తులసిమాల సమర్పించడం, స్వామికి షోడశోపచారాలు చేయడం, ఇది మనం చేయవలసినటువంటిది. అంటే ఏకాదశి అంటే ఒక పవిత్రమైన తిథిగా, విష్ణుమూర్తికి ఇష్టమైన తిథిగా, ముర అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి తిథిగా పేర్కొన్నటువంటి ఏకాదశిని ఆ నియమాలు పాటిస్తూ, ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నుండి ఈ నియమాలను పాటిస్తూ ఏకాదశి నియమాన్ని ప్రారంభించినట్టయితే అందరికీ మంచి జరుగుతుంది. నమస్తే.